ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, సమయం దీవించండి, ఆస్వాదించండి. మీ దగ్గర మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించండి. నాయన, మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడుతున్న విధానం బట్టి వందనాలు. నాయన, మీరు ఆకాశం మహాకాశం పట్టజాలిన దేవుడవు, గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు. నా తండ్రి, ఉన్నతమైన వాడవు, ఉన్నతమైన నామం కలిగిన వాడవు, సాత్వికుడవు, దినమసు కలిగిన వాడవు, ప్రేమలో నా తండ్రి అయిన ఉన్నతమైన వాడవు. ప్రభా, ఇన్ని విధాలుగా మాతో మీరు మాట్లాడుతూ వస్తుంటున్నారు. ఇంతవరకు మీరు మీ క్షేమ బద్దనిచ్చి నడిపించారు. ఈ సమయంలో ప్రభా, మేము మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడండి, సహాయపడండి. మేము ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలము మీ యొక్క ఉచితమైన కృపాని మేము కనపరుస్తూ స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ ప్రభువుని బట్టి బలంగా ఉన్నారని, ప్రభునందు సంతోషిస్తున్నారని, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారని, ప్రభుకు మొరపెడుతున్నారని, ప్రభు స్వరం వింటున్నారని తలస్తూ ప్రభు స్తుతిస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన స్వరం వినాలని, ఈ విధంగా రావటానికి. ఈ సమయంలో మనము కొద్ది మాటలు దేవుని లేఖన భాగం నుంచి విందాం. సో 2వ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూద్దాం. ఈ 11వ వచనంలో ఈ విధంగా ఉందన్నమాట. చూద్దాం. ఆసువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తులను గాను, బోధకులను గాను నియమింపబడితిని. మనకు తెలుసు, ఈ యొక్క 5-fold మినిస్ట్రీ అనేది 5 రకాల పరిచర్య అనేది మనకు తెలుసు. దేవుడు కొంతమందిని ఏ విధంగా ఉపయోగించుకుంటాడు, ఎన్ని విధాలు ఉపయోగించుకుంటాడు అనేది మనము లేఖన భాగాల్లో రాయబడటం అనేది, రాసించడం అనేది మనము విని ఉన్నాం. అంటే కొంతమందిని దేవుడు బోధకులు గాను, స్వాతికులు గాను, అపోస్తులు గాను, నెక్స్ట్ స్కాపర్లు గాను, ఇట్లాగా ఒక 5 రకాల ఒక ఆఫీసులు, అంటే 5 కేటగిరీస్కి మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ 11వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలుని దేవుడు మల్టిపుల్ టాలెంట్స్తో, అంటే అనేకమైనటువంటి ఒక తలాంతులతో ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కొంతమంది ఒకటే కలిగి ఉండొచ్చు, కొంతమంది మోర్ దెన్ 1, అంటే ఒకటి కంటే ఎక్కువగా కలిగి ఉండొచ్చు. అది పర్టికులర్గా ప్రత్యేకంగా ఇంతమంది ఈ వ్యక్తి ఇన్నే ఉండాలి, లేకుంటే ఒక వ్యక్తికి ఒకటే ఉండాలి అనేమి లేదు. అది నీవు పరిశుద్ధాత్మకు విధేయత చూపేదాన్ని బట్టి, నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మకు విధేయత చూపుతూ ఉంటావో అంతగా పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. సో ప్రభు ఈ సమయంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి ఒక తలాంతులను తీసుకొస్తుంటున్నాడు. ఏమనంటే, అతనికి స్వార్థ విషయంలో ఏమి ఇవ్వబడిందంటే, స్వార్థ ప్రకటించే ఒక అధికత ఇవ్వబడింది. అపోస్తలులు గాను, నెక్స్ట్ బోధకుడుగా కూడా తను అక్కడ నియమించబడుతున్నట్టుగా, తన ఒక తలాంతు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. స్వార్థ ప్రకటించేవాడు స్వార్థికుడు, తర్వాత బోధకుడుగా ఉన్నాడు, అపోస్తలుడుగా ఇక్కడ తను అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటామన్నమాట. ఈ తర్వాత వచనాలు చూస్తే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభు అనేక మందిని అనేక విధాలుగా వాడుకుంటాడు. తన ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చిన విధంగా తను వాడుకుంటాడు. మనము అందుకు అందుబాటులో ఉండాలి. మనం ఒక్కోసారి అతనికి అన్ని ఇచ్చారు కదా ప్రభు, నాకు ఇవ్వలేదని అంటే
తన జీవితము విధానం వేరు, నీ జీవిత విధానం వేరు. సో కాబట్టి నువ్వు కూడా అంతకుమించి ఎక్కువగా ప్రభుకు దగ్గరగా ఉంటే, ప్రభుకు అందుబాటులో ఉంటే, ప్రభుకు విధేయత చూపుతూ ఉంటే, ప్రభు అంతగా నిన్ను కూడా మల్టిపుల్ టాలెంట్స్తో ఆశీర్వదిస్తాడు ఆయన మహిమార్థమై ఉపయోగించుకోవటానికి. అది అయితే మొత్తానికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఏది అప్పగిస్తాడో దానిలో నమ్మకంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు చేసేదాన్ని బట్టి ఎక్కువ ఇవ్వచ్చు, మనం చేసేదాన్ని బట్టి మనకి ఇవ్వచ్చు, కానీ ఏది ఇస్తాడో దానిలో నమ్మకంగా ఉండాలి. అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు దాని విషయంలో సంతోషించేవాడుగా ఉంటాడు. సో అది చాలా ఇష్టమైందన్నమాట. నమ్మకమైన నా సేవకుడా, దాసుడా, కొద్దిగులో నమ్మకంగా ఉంటుంది అంటే నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 12వ వచనంలో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి ప్రభు విషయంలో సరైనటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు తను ఇక్కడ నమ్మకం గురించి మాట్లాడుతున్నాడంటే ఏదో జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఈ శ్రమలను అనుభవించున్నాను. ఈ శ్రమలు, అతను జైల్లో ఉన్నాడు, ప్రిజన్లో ఉన్నాడు, ఆయన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, చాలా అవస్థలో ఉన్నాడు. ప్రతి అవస్థ ప్రభు తీరుస్తున్నాడు. ఆ నెమ్మదిలో, బాధలో దేవుడు సహాయం చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను అంటే, అనేక మంది ఎవరైతే మనుషులు వారి మీద నమ్మకం పెట్టుకున్నాడో వారందరూ విడిచిపెట్టిపోయినట్టుగా మనం తర్వాత చూస్తాం. ఆ ముందు కొన్ని వచనాల్లో కూడా చాలా సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు, అతను ఇట్లా చేశాడు, ఇతను ఇట్లా చేశాడని చాలా విషయాలు చెప్తా వస్తాడు. అంటే ఇక్కడ అపనమ్మకస్తులు ఉన్నారు కాబట్టి నమ్మకం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అపనమ్మకస్తులు లేకుండా నమ్మకం ఒకటే ఉంటే నమ్మకం ఒకదాని గురించే మాట్లాడేది. సో కాబట్టి నమ్మకమైన వ్యక్తులు అనేది చాలా అవసరం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రభువు ఎంత నమ్మకమైనడో అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు నమ్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పవచ్చు, ఎన్నిసార్లు క్షమాపణ అడగవచ్చు. కానీ ప్రభువారు నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన యథార్థవంతుడు. అన్ని విషయాల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా మనం అంటిపెట్టుకుండేవాడు, నమ్మకమైన వాడు. మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టిపోయేవారు ఉన్నారు, కష్టాలలో దగ్గరికి ఉండేవారు ఉన్నారు, కొంత సమయం ఉండి వెళ్ళిపోయేవారు ఉన్నారు, ఇట్లాగా అనేక రకాల వారు ఉన్నారు. కానీ అందరికి మించినటువంటి దేవుడు, అన్ని సమయాల్లో కూడా అంటిపెట్టుకుని ఉండే దేవుడు. మనుషులు కొంత సమయం ఉండి కష్టాల్లో మళ్ళీ అసహించుకొని వెళ్ళిపోయేవారు ప్రభు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని అసహించుకోడు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడు. ఇక్కడ దేవుని ఒక లేఖన భాగం చదివిస్తుంది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు నేను నమ్మిన వాడిని ఎరుగుదును అని అంటూ ఉన్నాడు కనుక నేను సిగ్గుపడను. మనకి ఒక ప్రశ్న, మనకు తెలుసా మనం ఎవరు నమ్ముతున్నామో, ఆయన ఎటువంటి వాడో? ఇది మనం ప్రశ్నించుకోవాలన్నమాట. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు ఆయన గురించి నీకు తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని, నేను ప్రభువుని నమ్ముతున్నాను, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన ఎప్పుడు నన్ను సిగ్గుపరిచేవాడు కాదు. రోమా 9:33 అంటాడు, నన్ను నమ్మిన వాడిని ఎన్నడూ సిగ్గుపరచను అంటాడు. ఆయన నమ్మినవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డాడు అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువుని నమ్మినప్పుడు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. అంటే మనుషులు నమ్మితే సిగ్గుపరుస్తారు, మనుషులు నమ్మకూడదు, ప్రభువుని నమ్మాలి. ప్రభువు మాట్లాడేది, ప్రభు కార్యం చేసేదన్నమాట. కాబట్టి ఇక్కడ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను సిగ్గుపడను, ఎందుకంటే నా ప్రభు నమ్మకమైన వాడు. నా ప్రభు నన్ను సిగ్గుపరిచేవాడు కాదు. 1000 మంది మనుషులు నాతో ఉన్నా కానీ వారు ఎన్నిసార్లు అయినా కూడా సిగ్గుపరిచేవారు, ఎవరు కూడా నమ్మకమైనవారు కాదు. నా ప్రభు ఒక్క నాతో ఉంటే ఎల్లప్పుడూ నాతో ఉండి నన్ను సిగ్గుపరచకుండా అంటిపెట్టుకుండేవాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రభు
ఏదైతే నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటావో, ఏదైతే నువ్వు ప్రభువుకి చేతుల్లో పెడతావు, ప్రభువు చేతుల్లో పెడతావో, ఏదైతే ప్రభువుకి నువ్వు సమస్తము ప్రభువా ఇది మీ చేతిలో పెడుతున్నాను, నా జీవితం మీ చేతిలో పెడుతున్నాను, ఆయన ఆ జీవితాన్ని కాపాడగలిగేవాడు. ఆయన నువ్వు ఏదైతే నీ యొక్క విశ్వాసాన్ని ఉంచుతావో ఆ విశ్వాసాన్ని ఆయన కాపాడేవాడు. నీ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ఆయన కాపాడేవాడు. ఏదైతే ఆయన మీద నువ్వు పూర్తిగా నమ్మి ఉంచుతావో ఆయన నిన్ను కాపాడేవాడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎప్పుడు కూడా అవమానపరిచేవాడు కాదు, ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి మనము లేఖన భాగాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 13వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడినై నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును గైకొనుము. తిమోతికి చెప్తూ ఉన్నాను అనమాట. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. విశ్వాస ప్రేమ అనేది క్రీస్తు యేసునందు ప్రతి ఒక్క విశ్వాసం ఉంచాలని ప్రభు ఒక తిమోతి పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ, తిమోతికి గుర్తు చేస్తూ చెప్తున్నాడు, విశ్వాస ప్రేమలు మనం కలిగి ప్రభు యేసుక్రీస్తునందు నడుచుకోవాలయ్యా. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసము, ప్రేమ, ఈ రెండు చాలా అవసరము. విశ్వాసం ప్రభు మీద ఉండాలి, ప్రేమ ప్రభు మీద ఉండాలి. ఈ ప్రేమతోనే మనుషుల్ని ప్రేమించాలి, ఆ విధంగా ప్రభు కొరకు జయించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సో 14వ వచనంలో చూస్తే, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటూ ఉన్నాడు. ఏదైతే నీకు అప్పగించాడో దాన్ని కాపాడమంటుంట. సో ఇక్కడ దేవుడు మనకి అప్పగించిన దాన్ని మనము జాగ్రత్తగా కాపాడాలి. నీకు అప్పగింపిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అని అంటూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ 15వ వచనంలో, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో పుగిల్లు, హెర్మోగెనే అనువారున్నారు. పుగిల్లు, హెర్మోగెనే అనే వీళ్ళిద్దరూ కూడా ఉన్నారంట ఆసియాలో అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టిపోయిన గుంపులో. అంటే ఆసియాలో ఎంతోమంది అయితే ఉన్నారో అతనితో పాటు వారందరూ కూడా ఒక సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టిపోయారు. వారు విడిచిపెట్టిపోయిన సమయాలు ఏదై ఉండొచ్చు, కష్టం వచ్చో, వారికి ఆశించింది ఏదో దొరికో, ఏదో ఒక విధంగా వారు అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టిపోయారు. పాపం అపోస్తలుడైన పౌలు ఇంతకుముందు అనుకున్నట్టుగా వాళ్ళని కూడా నమ్మాడు, వాళ్ళందరూ విడిచిపెట్టిపోయారు. కానీ అప్పుడు అంటున్నాడు, నేను ఎవరినైతే నమ్మానో ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, నన్ను సిగ్గుపరిచేవాడు కాదు, ఆ ప్రభువు నా నమ్మకమైన మా దేవుడు అని తను చెప్పగలుగుతున్నాడు అన్నమాట. సో నేను గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఎవరిని మనం నమ్మినా వారు ఒక టైంలో వారు విడిచిపెట్టిపోతారు, మన నమ్మకాన్ని వమ్ము చేస్తారు. మనము వారి నుంచి ఏమనుకుంటామో వారి గురించి అదంతా తప్పు అని వారు నిరూపిస్తారు. కాబట్టి మనము ప్రభువు కంటే ఎవరిని కూడా మనం ఎక్కువగా నమ్మకూడదు. ప్రభువునే నమ్మాలి, అన్ని పరిస్థితుల్లో ప్రభువుని నమ్మాలి. ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అంటున్నాడు, ఈ విడిచిపెట్టిన వారిలో పుగిళ్ళు, హెర్మోగెనే అని వారు ఉన్నారంటే, బహుశా వీరు నేను అనుకుంటాను ఆ వెళ్ళిపోయిన వారిలో వీరు ఆత్మీయంగా కొంచెం ఒక స్థితిలో ఉన్నారనుకుంటాను. వారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని అంటున్నాడు. కానీ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ప్రభువు మాత్రం అపోస్తలుడైన పౌలును విడిచిపెట్టలేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలును పిలిచింది ఎవరు? పౌలే. అది ఆ పౌలును పిలిచింది ఎవరు? ప్రభువు పిలిచాడు. సో కాబట్టి ప్రభువు పిలిచాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటాడు. పిలిచిన ఆయన మాట విన్నప్పుడు ఆయన అంటిపెట్టుకొని ఉంటాడు. సో ఈ మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభువుని
అంటిపెట్టుకొని ఉండటం అనేది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఆసియాలో ఉన్న వారందరూ ఎంతమంది అతనికి పరిచర్య చేస్తున్నప్పుడు పరిచయం అయ్యారో, ఎంతమంది అతనికి సేవలో సపోర్ట్ చేశారో కొంతకాలం చేసి ఉండొచ్చు. ఎంతమంది ఆ ప్రాంతాల్లో ఆయన ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చారు, వారు అతన్ని చేర్చుకున్నారు, వారు ప్రేమించారు. కానీ ఏ పరిస్థితుల వలనో ఒక సమయం వచ్చేసరికి అందరూ విడిచిపెట్టిపోయారు. బహుశా ఒకవేళ అపోస్తలుడైన పౌలు శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఇతను ఏదో చేయబట్టే కదా ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇతను దేవునికి నమ్మకంగా లేడేమో, లేకపోతే ఇతను సరైన జీవితం జీవించట్లేదేమో, ఏదో ఇతనిలో పాపం ఉందేమో అని ఇప్పుడు అనుకున్నట్టుగా ఇప్పుడు ఆ జనాలు అనుకుంటూ ఉంటారు కదా. మనము మంచి పనులు చేసి శ్రమలు అనిపిస్తున్నప్పుడు వారి విషయంలో ప్రజలు త్వరగా ఆలోచించే విధానం ఏం తెలుసా? ఏ తప్పు చేసాడో, ఏమైపోయిందో. ఆనాడు యోబు విషయంలో తన స్నేహితులు అనుకున్నారు. ఆ స్నేహితులు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చిన వారు అతని కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాటలు అంతా వారు వ్యతిరేకులు అయిపోయినారు. అదేవిధంగా మనం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో ఎంతోమంది మన గురించి మంచిగా ఆలోచించే దానికంటే చెడుగా ఆలోచిస్తారు చాలామంది. వాళ్ళు ఎంత ఇంట్లో వారైనా కావచ్చు, బయట వారైనా కావచ్చు, తొందరగా వచ్చేది ఏంటంటే డిఫాల్ట్ రాంగ్గా ఆలోచిస్తారు, తప్పుగా ఆలోచిస్తారు అన్నమాట. సో ఈ అపోస్తలుడైన పౌలు విషయంలో వాళ్ళు ఏ విధంగా ఆలోచించి అట్లా విడిపోయారో మనకు తెలియదు. అయితే మనము ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచించి ఉండొచ్చు. ముందు అనుకున్నట్టుగా వారు అనుకున్నవి ఇతని ఒప్పుకోలేదేమో, వారు అనుకున్న విషయాల్లో ఇతను అంగీకరించలేదేమో, వారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు అవి అతను నచ్చలేదేమో, అతను సరిచేయటానికి ప్రయత్నించాడు దేవుని వాక్య వెలుగులో. వారు దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. రిసీవ్ చేసుకోవటానికి మీరెవరు చెప్పాలి, మీరెవరు నాకు చెప్పేది అన్నట్టుగా కొంత ఆలోచన చేసుకొని వారు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. మొత్తానికి మనం జరిగింది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకరికి సున్నితంగా వారితో మాట్లాడినప్పుడు, వారు ప్రభు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, ప్రభు బిడ్డలని చెప్పుకుంటూ ప్రభు పిల్లలుగా క్రియల్లో చూపలేనప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారు అంగీకరించరు. దాని ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. వారు ఇంకా ఎదుటి చెప్పే వ్యక్తి మీద ఇంకా లేనిపోయినవన్నీ నోటికి ఏదో వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. బహుశా ఏ కారణాలో తెలియదు కానీ ఇక్కడ ఆసియాలో వారందరూ కూడా అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టిపోయారంట. అయితే అతను ఆ సమయంలో చెప్తున్నాడంటే, అనుపూర్వకంగా చెప్తున్నాడు ఏంటంటే, బహుశా వాళ్ళందరూ కూడా అతనితో ఉంటాడు అనుకున్నారేమో తెలియదు కానీ అనుపూర్వకంగా చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఎవరైతే నమ్మానో ఆయన గురించి నాకు బాగా తెలుసు. అందరూ విడిచిపెట్టిపోయినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందరూ సిగ్గుపరిచినా ఆయన నన్ను సిగ్గుపరిచేవాడు కాదు. నన్ను తలగా చేసేవాడు, తోక కాదు అని తను అక్కడ అనుకొని ఉండవచ్చు. ఆ విధంగా అందుకనే ఆ మాటలు చెప్పాడనమాట. నేను ఎవరైతే నమ్మినో ఆయన నేను ఎరుగుదును, కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నన్ను అవమానపరచడు, ఏది తన చేతుల్లో పెట్టానో ఆయన చివరకు కూడా దాన్ని తీసుకెళ్తాడు అని తను చెప్తూ వస్తున్నాడు అనమాట. 16వ వచనం చూస్తే ఇక్కడ ఒనేసిఫోరు అనే ఒక అతను ఉన్నాడు. తన గురించి చాలా గొప్పగా అపోస్తలుడైన పౌలు చెప్తూ వస్తుంటున్నాడు అనమాట. అక్కడేమో ప్రుగెల్లు, హెర్మోగెన అనేవారు, వారి గురించి ప్రత్యేకంగా ఆ వెళ్ళిపోయిన గుంపులో వీళ్ళు కూడా ఉన్నారనంటే, ఆ గుంపు పేరులో ఆ పేరు గుంపులో ఉన్నవారు అనేక మంది ఉండొచ్చు. వాళ్ళ పేర్లు వేరువేరుగా ఉండొచ్చు, వాళ్ళ పేర్లు లేకుండా ఉండవు. పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ మెన్షన్ చేయలే, ఇక్కడ ఏం తెలియజేయలేదు, రాయించలేదు ఇక్కడ ఆ పేర్లు. అయితే 2 పేర్లు మాత్రం రాయించినట్టుగా ఈ ప్రుగెల్లు, హెర్మోగెన అనే వారు ఉన్నారంటే, వీరు ఎట్లా ఉన్నారో వారి వారి గురించి అసలు మనము ధ్యానిస్తే విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ మాత్రం నేనేమనుకుంటున్నానంటే, వారు వెళ్ళిపోయిన వారిలో ఒక విధంగా ఆత్మీయంగా ఒక స్థితిలో ఉన్నారు అనుకుంటున్నాను నేను. అందుకనే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా ఉన్నారు అని అంటే, అది బహుశా తిమోతికి బాగా తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ప్రుగెల్లు, హెర్మోగెన వారు
అప్పుడు ఇంత మంచి చేసిన వారు వీళ్ళు కూడా వెళ్ళిపోయారా అన్న ఒక ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన అనేది మనకు అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఇక జనరల్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇంతమంది వెళ్ళిపోయారంటే ఇంకొక ఆ కుటుంబం కూడా వెళ్ళిపోయింది అని అన్నామంటే, అయ్యో ఆ కుటుంబం అంతా దగ్గరగా ఉండే వాళ్ళ వీళ్ళకి అటువంటి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు అన్న ఆలోచనకి అంటే చోటిస్తుంది అనమాట. అట్లాగే నేను అనుకుంటున్నాను అట్లా ఈ పుగేళ్ళు హెర్మోగేన్ అనేవారు ఈ విధంగా వెళ్ళిపోయారంటే వారు మిగిలిన వారికంటే వారు కొంచెం పర్లేదు అని అనుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ 16వ వచనంలో ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అని అంటా ఉన్నాడు. ఈ ఒనేసిఫోరు అనే ఆయన చాలా గొప్ప మనసు కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు దొరకటము అరుదు. ఏం చేశాడు అతనంటే, ఇతను ప్రత్యేకంగా తన పేరు తీసుకొచ్చాడంటే, ఇతను కూడా ఆ గుంపులో ఉండి వెళ్ళిపోలేదు. ఇతను ఒకవేళ అట్లా వెళ్ళిపోయింటే బహుశా ఇతను ఈ పుగేళ్ళు హెర్మోగేనుతో పాటు ఈ ఒనేసిఫోరు కూడా వెళ్ళిపోయాను అనే మాట వచ్చేది. ఎందుకంటే ఇతను ఒక స్థితిలో ఉన్నాడు ఆత్మీయంగా. అతను ఏం చేశాడంటే ప్రభు అంటే ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అతని ఇంటి వారిని కనికరించాలి ప్రభు అంటున్నాడు. సరే అతను ఏం చేశాడని చూస్తే 17వ వచనంలో అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడని చెప్తున్నాడు. సరే ఏం చేశాడయ్యా అతను అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అర్థం చేసుకోండి. అతను రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఇది ఇతను చేసింది. అందువలన అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒనేసిఫోరు ఇంటి వారందరి యందు ప్రభు కనికరం చూపాలయ్యా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ యాక్చువల్గా అపోస్తలులు ఉన్న పరిస్థితుల్లో వేరొకరు కలవటానికి ఇష్టపడరు. ఇప్పుడు పరిస్థితులు మనం గమనిస్తే ఒకరు సంఖ్యలతో ఉన్నారు, ఒకరు జైల్లో ఉన్నారంటే ఎంతమంది బంధువులు అన్నవారు, స్నేహితులు అన్నవారు వారిని కలవటానికి ఇష్టపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏ నేరం చేయకపోతే ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇతను ఏదో చేస్తేనే కదా. అటువంటి అతను మనం కలవటం అవసరమా? అతను మనం పోయి ఆదరించడం, మాట్లాడటం అవసరమా? పరామర్శించడం అవసరమా? అతను కలిస్తే మనకు సిగ్గుగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు చూశారంటే మన గురించి కూడా చెప్తారు, లేకపోతే మనల్ని కూడా లోపలేస్తారు, లేకుంటే మన పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి అని ఒకవేళ ఆ జైల్లో వేయబడిన వ్యక్తి అనేక విధాలుగా వీళ్ళకి సహాయం చేసినప్పటికీ, అనేక విధాలుగా వీళ్ళకి తోడ్పాటు ఇచ్చినప్పటికీ, అనేక విధాలుగా వీరి కష్టాలు ఆదుకున్నప్పటికీ ఆ సమయాన్ని గుర్తు చేసుకోరు. అటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రజలు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు ఎవరు నిలబడరు, వాళ్ళు పారిపోయేవారుగా ఉంటారు. వారికి అవసరం ఉన్నప్పుడు వచ్చి అనేక విధాలుగా మనల్ని పొగుడుతారు, ఏం చేయాలంటే అది చేస్తారనమాట. ఇక్కడ ఈ యొక్క ఒనేసిఫోరు అతని గురించి ఏం చెప్పబడిందంటే, ఒనేసిఫోర్ అంట ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా, అయ్యో ఇతను సంఖ్యలతో ఉన్నాడే, నేను రోమాకి అప్పుడప్పుడు వస్తున్నానే, వచ్చినప్పుడు నేను ఇతను కలిస్తే నాకు అవమానం అయిపోద్ది, నేను ఒకవేళ వేరే వాళ్ళ దృష్టిలో తప్పుగా అనిపించవచ్చు అని ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా, అయ్యో ఇది వీళ్ళేమన్నా అతనేమన్నా గొప్ప స్థితిలో ఉంటే మనం కలవటానికి పోయినప్పుడు మంచి గౌరవం దొరుకుతుంది, ఓహో ఇంత అనుభవం కలిగిన వ్యక్తితో మనం ఉంటున్నామని ఒక ఆలోచన అనేది వస్తుంది. అతనికి మంచి బెనిఫిట్, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ అతను ఒక ఖైదీగా సంఖ్యలతో ఉన్నాడు. అయితే ఇతను ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా శ్రద్ధగా వెతికాడంట ఆయన గురించి. ఒక మంచి వ్యక్తిని ఎదగటం అంటే అది వేరు. ఇటువంటి ఖైదీలో ఉన్న వ్యక్తిని, సంఖ్యలతో ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే ఇతని మనసు ఎంత గొప్పదో చూడండి. అందుకని ఏమాత్రం కూడా ఇప్పుడున్న సొసైటీలో అతను తప్పు చేయకపోని, కానీ అతను ఏదన్నా అబద్ధ సాక్ష్యం చెప్పబడి నేరారోపణ మీద అతను రిమాండ్లో ఉన్న, జైల్లో ఉన్న, అతన్ని
చెరసాల్లో ఉంచినప్పుడు చాలామంది అతను కలవడానికి ఇష్టపడరు, ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించరు. ఆయన్ని వెతకటానికి ఏ జైల్లో ఉన్నాడు, అసలు తెలిసిన జైలుకి వెళ్ళటం కష్టం, తెలియనటువంటి జైళ్ళకి వెతికిలాడి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడికి ఫోన్ చేసి కనుక్కొని ఎవరు వెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఓనేసిఫోరు ఎంతో ప్రేమతో, అతను తెలుసు అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పవాడో, ఏ విధంగా అతను శ్రమ అనుభవిస్తున్నాడో, ఏ విధంగా అతను పరిచయం చేస్తున్నాడో అతను తెలుసు. కాబట్టి అతని గురించి శ్రద్ధగా వెతికాడంట. వెతుక్కుంటూ వచ్చి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడంట. అతన్ని ఎన్ని విధాలుగా ఆదరించుంటాడు చూడండి. ప్రియులారా, మనము సంతోషంగా ఉన్నప్పుడు ఒకరిని ఆదరించటం కంటే దుఃఖంగా ఉన్నప్పుడు ఆదరించామంటే అది దేవునామానికి మహిమ ఉంటుంది. అతను కూడా నిన్ను గురించి నీ సాక్ష్యము గొప్పగా నీ గురించి చెప్పగలుగుతాడు. నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తాడు. అతను చాలా ఆదరణ పొందిన వ్యక్తిగా ఉంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు అనేక మంది వస్తారు ఈ లోకంలో. అనేకమైన ఏదైనా ఫంక్షన్ చెప్పండి, బర్త్డే అని చెప్పండి, పెళ్ళి అని చెప్పండి, లేకుంటే మరొక గృహ ప్రవేశం అని చెప్పండి, ఎంతోమంది వస్తారు. ఒకవేళ పిలవటం మర్చిపోయినా కూడా మళ్ళా ఎందుకు పనులను మర్చిపోయాళ్ళు అనేసి వాళ్ళు వచ్చి కాగపడతారనమాట. అట్లాగా పిలిచినప్పుడు ఇంకా చెప్పొద్దులే, దానికి ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఉంటుందో, ఎన్నో పనులు పక్కన పెట్టుకొని దానికి వెళ్ళాలని ఆ సంతోషంలో పాలు పొందాలనుకుంటారు. అట్లా పాలు పంపులు పొందొద్దని అంటలేదు, పాలు పొందాలి. అయితే వాటన్నిటికంటే మించింది దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని మీరు వెతికి, వారిని కలిసి, వారిని పరామర్శించి, వారిని ధైర్యపరిచితే, ఆ సమయంలో వారికి అండగా ఉండగలిగితే అది ఎంత గొప్పగా ఉంటుందంటే దేవుడు దాని యందు ఆనందిస్తాడు, దాని యందు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. సో అందుకని ఆయన చెప్తూ ఉంటాడు, నేను దప్పికొనుంటే మీరు కదా నీరు ఇచ్చిందంటే, నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అంటే, మీలో బలహీనమైనటువంటి లేదంటే అత్యల్పుడైనటువంటి ఒకరికి నీరు ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అని ప్రభు అట్లా చెప్పగలంటే, ఈ యొక్క అవసరతలో ఉన్న వారి యొక్క అవసరాలు తీర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ విధ పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి ఇతను ఓనేసిఫోరు వెళ్ళి అవసరం తీర్చాడు అంటున్నాడు అనమాట. నాకు ఎంతో ఉపచారం చేశాడు. అతను ఎపిసోడ్లో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదు 18వ వచనంలో. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగా. కానీ ఓనేసిఫోరు గురించి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎట్లా ఉన్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనించి ప్రభువును పరీక్షించుకోవాలని కోరబడుతున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కృపల దేవ వందనాలు. ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు. మీ లేఖన భాగాలను వందనాలు. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకుంటూ సహాయపడాలని